ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. ఈ అమ్మాయి అయినా ఇప్పుడు చెప్పిన మాటలు విన్న తర్వాత జంబలకడ పంప చేసింది, మా అమ్మాయి అయినా శుభలగ్నం చేసింది, మా అమ్మాయి అయినా మావ చేసిందని ఫీల్ అయ్యింటారు మీ డాడీ. నాన్నగారు లేదు. నాన్నగారు నా ఫస్ట్ మూవీ జంబలకడి పంబ నేను ఆడిషన్కి వెళ్ళక ముందే నాన్నగారు పోయారు. అది నా దురాదృష్టం. కానీ అప్పటికి తమిళ్లో మీరు చేశారు కదా. తమిళ్లో చూసా, తమిళ్లో చేస్తున్నాను. అప్పుడు రిలీజ్ అవ్వలేదు మూవీ, చేస్తున్నాను హీరోయిన్ గా. ఆ పిక్చర్స్ అన్ని మనం వస్తాయి కదా మన మ్యాగజైన్స్ లో, అవన్నీ నేను మా నాన్నగారు చూసారు అక్కడ. అప్పుడు నాన్నగారు కొంచెం సిక్ లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నప్పుడు చూసి అప్పుడు నాన్నగారికి చాలా ఇదైంది. లేదు ఈ అమ్మాయి చేస్తుంది, చాలా ఏదో పెద్ద ఒక ఇది పెట్టుకుంది, ఒక అంబిషన్ పెట్టుకుంది, నిజంగా అవుతుంది అని చెప్పి నాకు నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు. లేదు నీకుంది. నేను కూడా ఏమో అనుకున్నాను, నువ్వు పెద్ద హీరోయిన్ అవుతావు అని చెప్పడమే లాస్ట్ నేను వినడం. నాన్నగారు పోయారు సడన్ గా. కానీ నాన్నగారు పోయిన సంగతి మీకు కూడా తెలియదు. షూట్ లో ఉన్నారు. షూట్ లో ఉన్నాను, అది తమిళ్ మూవీ షూట్ లో ఉన్నా, ఎక్కడో ఒక విలేజ్ దగ్గర. అప్పుడు మనకి ఈ సెల్ ఫోన్స్ అని లేదు కదా అప్పుడు. హోటల్కి చెప్పారు, ఎవరో ఫోన్ చేసి చెప్పినట్టున్నారు. మా అన్నయ్య ఎవరో బెంగళూరు నుంచి, మా బ్రదరు. నాకు ప్రొడ్యూసర్స్ నాకు చెప్పలే, ఎందుకంటే క్లైమాక్స్ అది. అందరూ ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ చెప్తే అమ్మాయి ఈరోజు వెళ్ళిపోతుందని. నాన్నగారికి ఏదో కొంచెం ఒంట్లో బాగాలేదంటమ్మా, సీనియర్ ఆల్రెడీ సిక్లో ఉన్నారు కదా. నేను అదే అనుకున్నా, బట్ ఎక్కడో నా సబ్ కాన్షియస్ చెప్తుంది ఏమో జరుగుతుంది, ఏదో ఉంది నాన్నగారికి, ఏదో సంథింగ్ అయింది అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఏం పెద్ద సీరియస్ చెప్పలేదు కదా సార్, ఓకే అని నేను ఇంకా యాక్టింగ్ దీంట్లో ఆ రోజంతా అయిపోయింది. నెక్స్ట్ డే ఫ్లైట్ బుక్ చేసి పంపించారు. ఏమి లే, అంతా అయిపోయింది. నాన్నగారు ఫేస్ కూడా చూడలేదు, ఎందుకంటే 2 days వరకు పెట్టుకోరు కదా. చూసి ఇంకా లైఫ్ లో ఇప్పటికీ తలుచుకుంటే చాలా బాధ కదా. చాలా, అసలు ఎన్నో ఇంటర్వ్యూస్ లో ఏడ్చున్నాను. ఇంకా 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 ఏడో. అమెరికా నుంచి బాబు కూతురు వస్తుందంటే 2-3 days ఉంచుతారు. అలాంటిది మీరు అంటే వాళ్ళకి ఏమైందంటే కమ్యూనికేషన్ లేకుండా నేను ఇంకా రాను అనుకున్నారు. యాక్చువల్లీ నేను ఫోన్ చేసి వస్తున్నాను అని చెప్పుంటేనే ఉంచేవారేమో. అక్కడ వాళ్ళకి కూడా నా కమ్యూనికేషన్ లేదు, నేను వస్తున్నానా లేదా వాళ్ళకి ఏం ఒక లేదు. వాళ్ళకి నా నుంచి ఏ ఒక ఇది రానప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఏంటి ఎవరు ఏం చెప్పట్లేదు, సరే రాదేమో షూట్లో ఉంది, బిజీ ఉంది అనుకుని వాళ్ళు ఫినిష్ చేశారు. బాగుంటుంది బాండింగ్ నాన్నగారితో మీకు? నాన్నగారితోనే ఎక్కువ బాండింగ్, మా అమ్మగారితో కొంచెం తక్కువే. నేను అంటే అమ్మ అంటే భయంతోనే పెరిగాను, నాన్నగారు అంటే చాలా ప్రేమతో ఉండేవారు. ఏదైనా నాన్నగారితో షేర్ చేసేదాన్ని నేను. ఆయన ఆత్మంతా ఘోషించి ఉంటుంది, కూతుర్ని చూడలేదు. అవును. అప్పుడే ఆ నాన్నగారు పోయిన 3 days, 3rd day నేను ఏడుస్తూ అక్కడ కూర్చున్నప్పుడే నాకు జంబలకడి పంబ ఆడిషన్ పిలిచారు. నేను అప్పటికే రానన్నాను, ఎందుకంటే నేను ఉన్న మూడ్లో నేను వెళ్ళి ఆడిషన్ చేయలేదు. చేస్తే కూడా నేను తప్పకుండా నాకు దొరకదు, ఎందుకంటే నేను ఫేస్ డల్గా ఉంటుంది, నేను చేయను బాగా ఎందుకు అని చెప్పి నేను రానని చెప్పా. లేదమ్మా నేను ఆల్రెడీ చెప్పేశాను డైరెక్టర్ గారికి, మీరు ఈ సిచ్యుయేషన్ అంతా పర్లేదు అని చెప్పారు. అంటే అప్పుడు వెళ్తే డైరెక్టర్ గారు ఈవి సత్యనారాయణ గారు మహానుభావుడు నన్ను మళ్ళీ వీడియో టెస్ట్ చేశారు, చేసి ఓకే చేశారు. ఎక్కడికో తీసుకెళ్ళింది ఆ సినిమా, ఎక్కడికో. నాన్న బ్లెస్సింగ్స్ మేబీ. అవును, అమ్మ చెప్పింది. అమ్మ లేదు మా డ్రెస్ చేసుకో, రెడీ అవ్వు, వాళ్ళు పిలుస్తున్నారు కదా, నాన్నగారు బ్లెస్సింగ్స్ ఈ సినిమా నీకు ఓకే అవుతుంది అని అమ్మ గట్టిగా చెప్పింది. ఏదో అమ్మ చెప్తుంది లే అని చెప్పి నేను బయలుదేరాను, కానీ అది నిజంగానే జరిగింది. నాన్న ఒకవేళ చూస్తే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎట్లా నాన్న చివరిగా చూడలేదు, వెళ్ళేసరికి అంత్యక్రియలు అయిపోయినాయి. నాన్న ఉంటే ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను, ఇప్పుడు నేను మంచి స్టేజ్లో ఉన్నాను కదా, అన్నీ నాన్నగారికి నేను అర్పించాలి, నాన్నగారు ఇవన్నీ చూసి సంతోషపడాలి. అంటే నా కష్టాల్లో ఉన్నారు, సుఖాల్లో నాన్నగారు నాతో లేదు. నేను కష్టాలు పడిందని చూశారు. అంటే 1 year నేను వచ్చి ఇక్కడ ఎంత స్ట్రగల్ అయిన నాన్నగారికి తెలుసు. చిన్నప్పటి నుంచి నాన్నగారితోనే ఉన్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత నేను కొంచెం స్ట్రగల్ అయినంత నాన్నగారికి తెలుసు. అయ్యో ఈ అమ్మాయి పోయి అక్కడికి వెళ్ళి కష్టపడుతుంది కదా అనేది ఆ నాన్నగారికి తెలుసు. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానని నాన్నగారు చూడలేదు కదా, ఇవన్నీ చూస్తే చాలా సంతోషం. ఇంకా చెప్పాలంటే నాన్నగారు ఉండుంటే నా ఫినాన్షియల్ అంతా నాన్నగారే చూసుకునేవారు, ఎందుకంటే నాన్నగారికి ఒక మంచి నాలెడ్జ్ ఉంది. సో ఈజ్ ఎడ్యుకేటెడ్, మంచి చదువుకున్నవారు. సో నాన్నగారు అన్నీ ఇంకా మంచిగా ఇంకా మంచి స్టేజ్లో ఉండేదాన్ని.
నాన్నగారి పేరేంటి? మాదప్ప, మాధవ్. మాదేశ్వర ఫిలిమ్స్. వాళ్ళ ఇది డిస్ట్రిబ్యూటర్ ఇది పేరు వచ్చి మాదేశ్వర ఫిలిమ్స్. అది వచ్చి మా ఇంటి వాళ్ళ ఇంటి దేవుళ్ళలాగా. నాన్నగారి పేరు వచ్చి మాదప్ప. ఓకే. సో నాన్నగారు ఎక్కడున్నా కానీ మీ అమ్మాయి పెద్ద హీరోయిన్ అయిపోయారండి. ఇప్పటికీ ఇంట్లో ఉంటే నాన్నగారికి దీపం రోజు పెడుతుంటా. అమ్మ చూసారా మీ సక్సెస్? అమ్మ ఇప్పటికీ నాతోనే ఉన్నారు. మీతోనే ఉన్నారు. అమ్మ అయితే నాతోనే ఉన్నారు, నాతోనే ట్రావెల్ చేస్తారు. Hmm. నా కష్ట సుఖాల్లో అన్నిట్లో నా అమ్మ నాకు తోడుంది. ఓకే. ఇప్పటికీ నాతోనే ఉంది అమ్మ. నేను చాలా బాగా చూసుకుంటున్నాను. మీ లైఫ్లో ఒకసారి మీ గ్రాఫ్ చూసుకుంటే సినిమాల పరంగా చాలా పీక్కి వెళ్ళిపోయారు. అట్ ది సేమ్ టైం పర్సనల్ లైఫ్లోకి వచ్చేసరికి అంత పొజిషన్లో ఉన్న ఆమ్ని గారు ఏంటి ఇది కూడా ఉందా, ఇలాంటి ఒక స్టోరీ నిజమా అనుకునేంత ఈ మధ్య మీరు ఓపెన్ అయితే కానీ తెలిసింది నిజంగా. కానీ అదంతా ఎలా మోసింది గుండె అసలుకి ఆమ్ని గారు? అప్పుడు అదే ఆ అంబిషన్తో వచ్చాను కదా, అది ఎలాగైనా ఆ అంబిషన్ నేను నెరవేర్చుకోవాలి, నా అంబిషన్ నేను అదే సక్సెస్ చేసుకోవాలి. ఆ ఉన్న ఫైర్. ఇంకేంటంటే నాన్నగారు వెళ్ళమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సరే అమ్మ కూడా ధైర్యం ఇచ్చింది, పోనీ ఒకసారి ట్రై చేద్దాము అని. తన ఇష్టపడుతుంది కదా, చూద్దాం 1 year, లేకపోతే మళ్ళీ వచ్చేద్దాం బ్యాక్ టు, ఉంది కదా మనకి ఇల్లు ఉంది, ఏదో మంచిగా చదువుకుంటూ లేదా పెళ్లి చేస్తుంది ఏదో అవుతుంది అని అమ్మ ధైర్యం చెప్పిన తర్వాత నాన్నగారు పంపించారు. కానీ చుట్టుపక్కల ఈ రిలేషన్స్, ఫ్రెండ్ సర్కిల్ ఉన్న వాళ్ళందరూ ఇదే హీరోయిన్ ఎలా అవుతుంది, ఇంకా కొంతమందికి సినిమా గురించి తెలిసిన వాళ్ళు ఏమో అక్కడికి వెళ్తే ఆ మగాళ్ళతో ముట్టుకోవాలి, ఇలా చెల్లి ఇది అసలే వెళ్ళి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే రూమ్లో తూరుకుంటుంది, ఏం మగాళ్ళు వచ్చినా మాట్లాడదు, ఇది ఎక్కడ వెళ్ళి చేస్తే ఈ అమ్మాయి ఎక్కడ వెళ్ళి చేస్తే ఇలా అంతా మాట్లాడడం విని ఇంకా నాకు ఏంది ఎలాగైనా అవ్వాలి, ఫైర్ అనుకుంది. నేను హీరోయిన్ అవ్వాలి. వెళ్తారులే 1 year 6 months మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ ఇక్కడే రావాలి, ఇదే ఈ బెంగళూరుకే రావాలి, మళ్ళీ ఇదే పాత ఇదే చెయ్యాలి అని ఇట్లా ఏవో మాట్లాడేవారు. ఇంకా కొంతమంది ఏంటంటే నా పేరు మంజు, నువ్వు ఈ సినిమా అంటున్నావు కదా, కొండ దూరం నుంచి చూస్తే చాలా నున్నగా ఉంటుంది, దగ్గరికి వెళ్ళిన తర్వాత రాళ్ళు ముళ్ళు అన్నీ ఉంటాయి తెలుసా నీకు అన్నీ అనేవారు. ఇలా అంతా భయపెట్టారు నాకు. అయినా నేను ధైర్యంగా వచ్చాను. వచ్చిన తర్వాత నిజంగానే అలాగే ఉంది. ఎలా ఉంది మీ సెకండ్ ఫ్రెండ్ చెప్పినట్ట? చాలా కష్టాలు, చెప్పలేనంత స్ట్రగుల్స్ అన్నీ వచ్చింది. ఒక స్టేజ్లో ఇంకా వెళ్ళిపోదాము అని నేను డిసైడ్ అయిపోయాను. అంత దారుణంగా ఉందా ఇండస్ట్రీ? చాలా దారుణంగా. ఇంకా నేను ఫేస్ చేయలేక నాకు సెట్ అవ్వలేదు. నా మనస్తత్వానికి, నేను పెరిగిన ఒక వాతావరణం, అట్లా నేను మా ఇంట్లో పెరిగిన ఇది అవన్నీ నాకు ఇక్కడ ఇండస్ట్రీకి నేను సెట్ అవ్వలేదు. ఇంత డ్రెస్ వేసుకోవాలి ఇవన్నీ చెప్తే నాకు ఎందుకు అనిపించలేదు. అప్పటికి అది కూడా ఓకే, సినిమాలో వేయమంటే వేస్తాను, కానీ ఆఫీస్లో వెళ్ళిన తర్వాత కూడా ఇంత వేసుకొని ఇది చూపించేది ఇవన్నీ నాకు ఎక్కడో డిస్టర్బ్ అయ్యాను. అబ్బో ఇది మనకు సెట్, మా నాన్నగారు ఎందుకే చెప్పారేమో, నాతో చెప్పలేక ఇలా ఉన్నారేమో అని చెప్పి నేను ఇంకా లేదు వెళ్ళిపోదాం, మనకు సెట్ అవ్వదు ఎందుకు, పైగా ఆడిషన్కి వెళ్తున్నాం వస్తున్నాం కానీ ఏ ఒక మంచి ఆపర్చునిటీ కూడా దొరకట్లేదు, ఎందుకు టైం వేస్ట్, వెళ్ళి చదువుకుంటా, నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఎంత ఉంటుంది ఏజ్ అప్పుడు మీకు? 16 yearsకి వచ్చాను. 16 మైనర్ ఇంకా మీరు? అంతే. ఫస్ట్ ఇయర్ 10th ఫినిష్ చేశాను, ఫస్ట్ ఇయర్ ఇంటర్ డిస్కంటిన్యూ చేసి వచ్చేసా పిచ్చితో, చదువుకోవాల్సింది. కానీ హీరోయిన్ అవ్వాలంటే మస్ట్ అండ్ షుడ్ కమిట్మెంట్ ఇవ్వాల్సిందే ఇండస్ట్రీలో, ప్రొడ్యూసర్స్ కి, హీరోస్ కి, డైరెక్టర్స్ కి. మస్ట్ అని ఏం లేదు, ఫోర్స్ అయితే ఎవరు లేదండి, అదైతే ఉంది, ఫోర్స్ లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని కథలు వినడానికి గెస్ట్ హౌస్లకు రమ్మని చెప్పలేదు ఎవరు? చాలా జరిగింది, వెళ్ళేదాన్ని కాదు. మా మమ్మీని తీసుకొని వస్తారంటే మమ్మీ వద్దమ్మా నువ్వు మాత్రం వస్తే చాలు అనేవారు. ఇప్పుడు వెళ్తాము ఓకే అయింది, రేపు నువ్వే హీరోయిన్ అని, నెక్స్ట్ డే ఒక మేనేజర్తో కారు పంపించి నువ్వు మాత్రం రావాలి, గెస్ట్ హౌస్లో సార్ పిలుస్తున్నారు, ప్రొడ్యూసర్ గారు లేకపోతే డైరెక్టర్ గారు, ఏదో సంథింగ్ అక్కడ ఎవరు హైప్ ఉన్నారో వాళ్ళు, ఎవరు స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళు, లేకపోతే హీరో
ఇలా అంటే మా అమ్మ పంపించేది కదా, లేదు నేను వస్తే తీసుకెళ్ళను లేకపోతే వద్దు అనేసి. అలా చాలా జరిగింది. ఎన్ని దగ్గర ఒక 60-70 ఆడిషన్స్ నాకు ఫెయిల్ అయింది. ఇది ఈ ఒక్క కారణం వల్ల. కమిట్మెంట్ ఇవ్వలేదని. ఏం చేస్తారండి వెళ్ళిన తర్వాత? ఇన్ కేస్ ఒక్కళ్ళే సింగిల్ గా వెళ్తారు, తెలీదండి, ఒక్కళ్ళే తెలీదు. కూడా ఫేస్ చేయలేదా? నేను వెళ్ళలేదు ఇంతవరకు అలాగా. అసలు మా మోర్ అమ్మ- దెన్ 6 పక్కన పెడితే పైగా నాకు అసలే భయం అసలు ఏంటి ఎక్కువ. వాళ్ళ ఫ్యాంటసీలు ఎలా ఉంటాయి? ఏమో తెలీదు, ఆ, నాకు అసలే భయం. ఆ, నేను మాట్లాడడమే చాలా తక్కువ. ఇంక నిన్న ఒంటరిగా నేను వెళ్ళి అక్కడ నాకు ఆ ఒక భయంతో నేను అసలు వెళ్ళేదని కాదు. మ్. మా అమ్మనే వచ్చేది తోడు. ఆ, అంటే అందరూ నేను చెప్పట్లే, మ్. ఒక 70% అలాగే ఉంది. 70%? అవును, 70%. ఓ ఇంకా చెప్పాలంటే ఇది తమిళ్లో ఎక్కువ అవునా? నేను చూసింది. అంటే ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉంది కదా అప్పుడు. అవును, ఇండస్ట్రీ మొత్తం ఎక్కువ తమిళ్లే కదా అక్కడ. తమిళ్ ఇండస్ట్రీ అన్నప్పుడు, తమిళనాడులో చెన్నై అన్నప్పుడు అన్ని తమిళ ఆడిషన్స్ ఎక్కువ వచ్చేది, ఓకే తెలుగు తక్కువ. ఓకే. బట్ తెలుగులో నాకు ఇంతవరకు అలా రాలే. నేను ఒక తెలుగుకి ఒక అమ్మ అంటే ఒక 5-6 అంతే ఆడిషన్స్, అందులో నాకు ఇది సక్సెస్ అయింది. సో ఏ డైరెక్టర్, ఏ ప్రొడ్యూసర్, ఏ హీరో నాకు తెలుగు ఆడిషన్స్ కి మీ మమ్మీ లేకుండా మీరు ఒక్కలే రండి కార్ లేరు? ఆడిషన్ కి ఎవరు అనేవారు కాదు. ఓకే. ఆడిషన్ అయిన తర్వాత నెక్స్ట్ డే అనేవారు, నెక్స్ట్ కథ- ఓకే అయింది ఈ అమ్మాయి, ఓకే ఈ అమ్మాయి బాగుంటుంది అనుకున్నప్పుడు అనేవారు. ఓకే. అదే తెలుగులో నాకు అలాంటివి ఫేస్ చేయలేదు ఇంతవరకు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకు తెలీదు, బట్ నేను ఫేస్ చేయలేదు. ఎక్కువ ఆడిషన్కి వెళ్ళలేదు నేను. ఒక 2-3 అదే ఒక మాక్సిమం 5 అనుకుంటాను, ఇది 6-5 నాకు జంబలక్రీపమ్మ అంతే. ఎక్కువ ఆడిషన్స్ వెళ్ళింది నేను తమిళ్ ఇండస్ట్రీలో, తమిళ్ మూవీస్కి వెళ్ళాను. అప్పుడప్పుడు అనిపిస్తుంది మీలాంటి పెద్ద పెద్ద హీరోయిన్సే ఇంత ఫేస్ చేశారు అంటే అప్పుడులోనే 70% ఉందంటే ఇప్పుడు 100% ఉండే ఉంటుంది. అమ్మో maybe.